మామూలుగా వివాహానికి సంబంధించిన పొంతన వివరాలను తెలియజేస్తా ఉన్నాను. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయి ఏ నక్షత్రంలో ఉన్న పుట్టినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు వివరిస్తున్నాను. ఒకవేళ అబ్బాయి అశ్విని నక్షత్రంలో పుట్టి ఉంటే అమ్మాయిది కూడా అశ్విని నక్షత్రం అయితే 28 పాయింట్లు పనికి వస్తుంది. భరణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అయితే 32 పాయింట్లు పనికి వస్తుంది. కృత్తిక 1వ పాదంలో పుట్టిన అమ్మాయి అయితే 27 పాయింట్లు పనికి వస్తుంది. కృత్తిక 2 నుండి 3, 4 పాదాల్లో పుట్టినటువంటి అమ్మాయి 18 పాయింట్లు పనికి వస్తుంది. రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి 23 పాయింట్లు పనికి వస్తుంది. మృగశిర 1, 2 పాదాల్లో పుట్టినటువంటి అమ్మాయి అయితే 23 పాయింట్లు వస్తున్నాయి, పనికి వస్తుంది. మృగశిర 3, 4 పాదాలలో పుట్టినటువంటి అమ్మాయికి 27 పాయింట్లు వస్తుంది, కలిసి వస్తుంది. ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి అయితే 19 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నాడి దోషం ఉంది కాబట్టి పనికి రాదు. అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలలో పుట్టినటువంటి అమ్మాయి అయితే 19 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా పనికి రాదు. పునర్వసు 4వ పాదంలో పుట్టినటువంటి అమ్మాయికి 21 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా నాడీ దోషం అయ్యింది కాబట్టి పనికి రాదు. పుష్యమి నక్షత్రం 30 పాయింట్లు వస్తున్నాయి. సో ఇక్కడ నక్షత్ర భేదంలో పనికి వస్తుంది, అంటే పాద భేదంలో పనికి వస్తుంది. ఉదాహరణ అశ్విని 1, 4, 2, 3, పుష్యమి 1, 2, 3, 4 పాదాలకు పనికి వస్తుంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి అయితే 25 పాయింట్లు పనికి వస్తుంది. మఖా నక్షత్రం 19 పాయింట్లు పనికి వస్తుంది. ఉబ్బా నక్షత్రం 25 పాయింట్లు పనికి వస్తుంది. ఉత్తర 1వ పాదము 16 పాయింట్లు వస్తూ ఉన్నాయి. ఇది వర్షదోషము, నాడీ దోషం అయింది కాబట్టి పనికిరాదు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలకు 13 పాయింట్లు అయ్యింది, ఇది షష్టాష్టకాలైనాయి, పనికిరాదు. హస్త నక్షత్రము అమ్మాయిదైతే 11 పాయింట్లు వస్తున్నాయి, పనికిరాదు. చిత్తా నక్షత్రం 1, 2 పాయింట్లు 13 వచ్చినప్పటికీ కూడా పనికిరాదు, గణదోషము అలాగే షష్టాష్టక దోషం ఏర్పడింది. చిత్త 3, 4 పాదాలు 22 పాయింట్లు వస్తున్నాయి, ఇది మధ్యస్థంగా పనికి వస్తుంది. స్వాతి నక్షత్రము 28 పాయింట్లు వస్తున్నాయి, ఇది పనికిరాదు, తప్పనిసరి పరిస్థితులలో ఓకే చేసుకోవచ్చు. విశాఖ 1, 2, 3 పాదాలు 22 పాయింట్లు వస్తున్నాయి, గణదోషం ఉంది, ఇది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే ఓకే చేసుకోవచ్చు. విశాఖ 4వ పాదము 16 పాయింట్లు అయింది, సో షష్టాష్టకాలైనాయి, పనికిరాదు. అనురాధ 24 పాయింట్లు అయినాయి, షష్టాష్టకాలైనాయి, పనికిరాదు. జ్యేష్ఠ నక్షత్రము 12 పాయింట్లు అయినాయి, షష్టాష్టకాలైనాయి, పనికిరాదు. మూలా నక్షత్రము 12 పాయింట్లు అయినాయి, గణదోషం ఉంది, పనికిరాదు. పూర్వాషాఢ సగము పాదమే, ఇక్కడ పూర్వాషాఢ సగం పాదం అయితే అమ్మాయిది 26 పాయింట్లు అయినాయి, పనికి వస్తుంది. సో పూర్వాషాఢ సగం పాదం నుండి 1, 2, 3, 4 పాదాలు 27 పాయింట్లు అయినాయి, పనికి వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదము పనికి వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 28 పాయింట్లు కలిసి వస్తుంది. శ్రవణ నక్షత్రము 1 నుండి 1.5 28 పాయింట్లు అయింది, పనికి వస్తుంది. శ్రవణ నక్షత్రము 1.5 నుండి 4 పాదాలు 27 పాయింట్లు కలిసి వస్తుంది. ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు 20 పాయింట్లు అయినాయి, మధ్యస్థంగా ఉంటుంది, తప్పనిసరి పరిస్థితులలో చేసుకోవచ్చు. ధనిష్ట 3, 4 పాదాలు 20 పాయింట్లు అయినాయి, మధ్యస్థంగా ఉంటుంది, చేసుకోవచ్చు. శతభిష నక్షత్రము 15 పాయింట్లు అయినాయి, గణదోషము, నాడి దోషం ఉంది కాబట్టి పనికిరాదు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు 18 పాయింట్లు అయినాయి, పనికిరాదు. పూర్వభాద్ర 4వ పాదము 14 పాయింట్లు అయ్యింది, పనికిరాదు. ఉత్తరాభాద్ర 24 పాయింట్లు అయినాయి, మధ్యస్థంగా పనికి వస్తుంది. రేవతి 25 పాయింట్లు అయినాయి, చాలా బాగుంది, పనికి వస్తుంది.
మామూలుగా వివాహానికి సంబంధించిన పొంతన వివరాలను తెలియజేస్తా ఉన్నాను. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయి ఏ నక్షత్రంలో ఉన్న పుట్టినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు వివరిస్తున్నాను. ఒకవేళ అబ్బాయి అశ్విని నక్షత్రంలో పుట్టి ఉంటే అమ్మాయిది కూడా అశ్విని నక్షత్రం అయితే 28 పాయింట్లు పనికి వస్తుంది. భరణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అయితే 32 పాయింట్లు పనికి వస్తుంది. కృత్తిక 1వ పాదంలో పుట్టిన అమ్మాయి అయితే 27 పాయింట్లు పనికి వస్తుంది. కృత్తిక 2 నుండి 3, 4 పాదాల్లో పుట్టినటువంటి అమ్మాయి 18 పాయింట్లు పనికి వస్తుంది. రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి 23 పాయింట్లు పనికి వస్తుంది. మృగశిర 1, 2 పాదాల్లో పుట్టినటువంటి అమ్మాయి అయితే 23 పాయింట్లు వస్తున్నాయి, పనికి వస్తుంది. మృగశిర 3, 4 పాదాలలో పుట్టినటువంటి అమ్మాయికి 27 పాయింట్లు వస్తుంది, కలిసి వస్తుంది. ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి అయితే 19 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నాడి దోషం ఉంది కాబట్టి పనికి రాదు. అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలలో పుట్టినటువంటి అమ్మాయి అయితే 19 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా పనికి రాదు. పునర్వసు 4వ పాదంలో పుట్టినటువంటి అమ్మాయికి 21 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా నాడీ దోషం అయ్యింది కాబట్టి పనికి రాదు. పుష్యమి నక్షత్రం 30 పాయింట్లు వస్తున్నాయి. సో ఇక్కడ నక్షత్ర భేదంలో పనికి వస్తుంది, అంటే పాద భేదంలో పనికి వస్తుంది. ఉదాహరణ అశ్విని 1, 4, 2, 3, పుష్యమి 1, 2, 3, 4 పాదాలకు పనికి వస్తుంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి అయితే 25 పాయింట్లు పనికి వస్తుంది. మఖా నక్షత్రం 19 పాయింట్లు పనికి వస్తుంది. ఉబ్బా నక్షత్రం 25 పాయింట్లు పనికి వస్తుంది. ఉత్తర 1వ పాదము 16 పాయింట్లు వస్తూ ఉన్నాయి. ఇది వర్షదోషము, నాడీ దోషం అయింది కాబట్టి పనికిరాదు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలకు 13 పాయింట్లు అయ్యింది, ఇది షష్టాష్టకాలైనాయి, పనికిరాదు. హస్త నక్షత్రము అమ్మాయిదైతే 11 పాయింట్లు వస్తున్నాయి, పనికిరాదు. చిత్తా నక్షత్రం 1, 2 పాయింట్లు 13 వచ్చినప్పటికీ కూడా పనికిరాదు, గణదోషము అలాగే షష్టాష్టక దోషం ఏర్పడింది. చిత్త 3, 4 పాదాలు 22 పాయింట్లు వస్తున్నాయి, ఇది మధ్యస్థంగా పనికి వస్తుంది. స్వాతి నక్షత్రము 28 పాయింట్లు వస్తున్నాయి, ఇది పనికిరాదు, తప్పనిసరి పరిస్థితులలో ఓకే చేసుకోవచ్చు. విశాఖ 1, 2, 3 పాదాలు 22 పాయింట్లు వస్తున్నాయి, గణదోషం ఉంది, ఇది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే ఓకే చేసుకోవచ్చు. విశాఖ 4వ పాదము 16 పాయింట్లు అయింది, సో షష్టాష్టకాలైనాయి, పనికిరాదు. అనురాధ 24 పాయింట్లు అయినాయి, షష్టాష్టకాలైనాయి, పనికిరాదు. జ్యేష్ఠ నక్షత్రము 12 పాయింట్లు అయినాయి, షష్టాష్టకాలైనాయి, పనికిరాదు. మూలా నక్షత్రము 12 పాయింట్లు అయినాయి, గణదోషం ఉంది, పనికిరాదు. పూర్వాషాఢ సగము పాదమే, ఇక్కడ పూర్వాషాఢ సగం పాదం అయితే అమ్మాయిది 26 పాయింట్లు అయినాయి, పనికి వస్తుంది. సో పూర్వాషాఢ సగం పాదం నుండి 1, 2, 3, 4 పాదాలు 27 పాయింట్లు అయినాయి, పనికి వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదము పనికి వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 28 పాయింట్లు కలిసి వస్తుంది. శ్రవణ నక్షత్రము 1 నుండి 1.5 28 పాయింట్లు అయింది, పనికి వస్తుంది. శ్రవణ నక్షత్రము 1.5 నుండి 4 పాదాలు 27 పాయింట్లు కలిసి వస్తుంది. ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు 20 పాయింట్లు అయినాయి, మధ్యస్థంగా ఉంటుంది, తప్పనిసరి పరిస్థితులలో చేసుకోవచ్చు. ధనిష్ట 3, 4 పాదాలు 20 పాయింట్లు అయినాయి, మధ్యస్థంగా ఉంటుంది, చేసుకోవచ్చు. శతభిష నక్షత్రము 15 పాయింట్లు అయినాయి, గణదోషము నాడి దోషం ఉంది కాబట్టి పనికిరాదు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు 18 పాయింట్లు అయినాయి, పనికిరాదు. పూర్వభాద్ర 4వ పాదము 14 పాయింట్లు అయ్యింది, పనికిరాదు. ఉత్తరాభాద్ర 24 పాయింట్లు అయినాయి, మధ్యస్థంగా పనికి వస్తుంది. రేవతి 25 పాయింట్లు అయినాయి, చాలా బాగుంది, పనికి వస్తుంది.